ధరణి ల్యాండ్ రికార్డ్స్ పోర్టల్ ప్రజలకు అనేక సమస్యలను కలిగించింది. ఎందుకంటే వారిలో చాలామంది తమ భూమి హక్కులు రికార్డులలో అదృశ్యమయ్యాయని ఫిర్యాదు చేశారు. 18 రాష్ట్రాలు హక్కుల వ్యవస్థ రికార్డులను అధ్యయనం చేసిన తర్వాత తాము ముసాయిదా భూభారతి బిల్లును సిద్ధం చేశాం. జిల్లా కలెక్టరేట్లలో తీవ్ర చర్చలు జరపడమే కాకుండా ఎమ్మెల్యేలు, మేధావుల అభిప్రాయాలను సేకరించేందుకు 40 రోజుల పాటు ఆ శాఖ వెబ్సైట్లో ఉంచినట్లు మంత్రి తెలిపారు. ప్రతిపాదిత భూభారతి బిల్లులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని భూభాగాలను సంబంధించిన రికార్డు భూధార్ను రూపొందించడానికి అవకాశం ఉంది. యాజమాన్య హక్కులను పరిరక్షించడంతో పాటు మౌస్ క్లిక్తో భూమి వివరాలను పొందేలా చూసేందుకు భూ యజమానులకు ఆధార్ కార్డుల తరహాలో భూధార్ కార్డులను అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. భూ పట్టాలకు విశిష్ట గుర్తింపు సంఖ్య లేకపోవడంతో సరిహద్దు వివాదాలకు దారితీస్తోందని, రెవెన్యూ రికార్డుల నిర్వహణలో కూడా అడ్డంకికి మారుతున్నదని మంత్రి అన్నారు. అందుకే విశిష్ట ల్యాండ్ పార్సిల్ గుర్తింపు సంఖ్యను రూపొందించాలని నిర్ణయించారు. హక్కుల రికార్డుల నమోదులను సరిదిద్దడానికి మరియు వివిధ స్థాయిలలో అపీల్ మెకానిజంను రూపొందించడానికి బిల్లు పరిష్కార యంత్రాంగాన్ని అందిస్తుంది. ఇది రీసర్వే మరియు ఇప్పటికే ఉన్న రికార్డులను నవీకరించిన తర్వాత కొత్త హక్కు రికార్డులను సిద్ధం చేయడానికి కూడా ఒక నిబంధనను కలిగి ఉంది. తమ భూమి రికార్డులోని ప్రవేశించిన అనేక తప్పుల గురించి ఫిర్యాదు చేసిన అనేక మంది భూ యజమానులకు ఇది సహాయం చేస్తుంది అని మంత్రి చెప్పారు. గతంలో 9 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చిన సాదా కాగితంపై జరిగే భూమి లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి కూడా బిల్లు అనుమతిస్తుంది. హక్కుల రికార్డులను నిర్వహించడానికి వినియోగదారు స్నేహపూర్వక మరియు అవాంతరాలు లేని ఆన్లైన్ పోర్టల్ను రూపొందించడంతో పాటు ప్రభుత్వ భూములను రక్షించడం కూడా బిల్లు లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.